సార్వత్రిక ఎన్నికల ఫలితాలు జూన్ 4న విడుదల కాబోతున్నటువంటి నేపథ్యంలో వైసీపీ నాయకుల్లో వైసీపీ క్యాడర్లో జోష్ నింపేందుకు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రయత్నం చేస్తూ ఉంటే వైసీపీ నాయకులు అలాగే వైసీపీ కార్యకర్తలు మాత్రం సజ్జల రామకృష్ణారెడ్డి మాట వింటే మనం జైలుకు వెళ్ళక తప్పదు, మన మీద కేసులు పడక తప్పదు అని భావించి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి వారు రివర్స్ అవుతున్నారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం చర్చించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సూర్యదేవర్ లత గారు. లత గారితో మాట్లాడదాం. లత గారు నమస్తే అండి. నమస్తే. లత గారు, సార్వత్రిక ఎన్నికల ఫలితాలు జూన్ 4న విడుదల కాబోతున్నాయి. అన్ని సర్వేలు కూడా కూటమి అధికారంలోకి రాబోతోంది అంటూ చెప్తున్నటువంటి నేపథ్యంలో అసలు వైసీపీ శ్రేణుల్లో ఆ ఉత్సాహం కనిపించడం లేదు. ఆ ఉత్సాహాన్ని నింపాలనే ఉద్దేశంతోనే సజ్జల రామకృష్ణారెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే కార్యకర్తలకు కూడా ఒక పిలుపునివ్వడం జరిగింది. ఏజెంట్లుగా ఎవరైతే ఉంటారో వారు కౌంటింగ్ రోజు కొంచెం జాగ్రత్త వహించాలి అంటూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో కార్యకర్తలు మాత్రం సజ్జల రామకృష్ణారెడ్డి మాట వింటే ఇక మనమైనా కేసులు పడక తప్పవు, మనం జైలుకు వెళ్ళక తప్పదు అని భావించి వారు సజ్జల రామకృష్ణారెడ్డికి రివర్స్ అవుతున్నారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఏంటి, నిజమేనా? ఇది చూస్తుంటే ఇప్పుడు ఎమ్మెల్యే క్యాండిడేట్లే భయపడి వాళ్ళు ప్లేస్ ఎక్కడికి వెళ్ళిపోవాలి, ఏం చేయాలి అనేది ఎత్తుక్కుంటున్నప్పుడు సో వీళ్ళందరూ కార్యకర్తల మీద ఇలాంటి ప్రెషర్ ఇస్తున్నారా అని అంటే కార్యకర్తలకు కూడా అర్థమవుతుంది కదా. సో ఇప్పుడు మనం తీసుకుంటే ఎమ్మెల్యేలు తీసుకుందాం. సరే, రోజా గారే కానివ్వండి, కాకాని గారు రేవ్ పార్టీలో దొరికినప్పుడు ఆయన కారులో పాస్పోర్ట్ కూడా దొరకటం కూడా కానివ్వండి, అదంతా అంటే ప్రముఖ ఛానల్లో కూడా రావటం జరిగింది. పాస్పోర్ట్ పక్కన పెట్టుకొని తిరుగుతున్నానంటే ఏ టైం అయినా జంప్ అనేదా? సో అట్లా పిన్నెల్లి గారు తీసుకుంటే ఆయన కూడా ఏం చేశారు, దుబాయ్ వెళ్ళిపోతున్నాడు అనేటట్టే కదా ఉన్నది. సో ఆయన అరెస్ట్ చేస్తారనే భయంతో దుబాయ్ పారిపోయేవాడు. సో ఆయన వెళ్ళనివ్వకుండా కట్టడి చేయగలిగింది డిపార్ట్మెంటే కానివ్వండి. ఇలాంటివి మనం చూస్తుంటే ఇప్పుడు గన్నవరం వంశీ గారు, సో ఆయన కూడా ఆల్రెడీ చేరిపోయాడు అమెరికాలో. సో గ్రీన్ కార్డ్ అప్లై చేసుకుంటున్నాడు. కొడాలి నాని తీసుకుంటే ఆయన సైలెంట్ అయిపోయాడు. సో మాట లేదు, ఏమీ ఉలుకు పలుకు లేని వ్యక్తిలాగా అయ్యాడు. అది కూడా కాకుండా ఆయనకి ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. అంటే ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి అని అంటే గెలవట్లేదు కాబట్టి, ఆ ఓటమి భయం వెంటాడుతుంది వాళ్ళని, అధికారంలో లేదు కాబట్టి, వైసీపీ అధికారం కోల్పోతుంది కాబట్టి వాళ్ళకందరికీ భయం అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సరే, మధ్య కొన్ని మంది ఒక 5-6 పేర్లు చెప్పుకున్నాం, కానీ ఇలాంటిది ప్రతి నియోజకవర్గంలో కూడా ఉంది. సో ప్రతి వాళ్ళలో కూడా ఇదే టెన్షన్లోనే ఉన్నారు. సో ఇలాంటప్పుడు వాళ్ళకి ఒక ధైర్యం నూరిపోయటం కోసమే 9వ తారీఖు ప్రమాణ స్వీకారం అంటాం, హోటల్స్ అన్నీ బుక్ చేసేసారంటాం, ట్రైన్లన్నీ బుక్ అయిపోయినాయి అంటాం, బస్సులు బుక్ చేసేసామంటాం, 9వ తారీఖు 9:30కి ముహూర్తం అంటాం. సో ఇలా రకరకాల ప్రచారాలన్నీ చేశారు. సో అప్పటికి కూడా కేడర్కి ధైర్యం సరిపోవట్లేదు. ఎందుకంటే నాయకులే లేనకుండా భయపడుతున్నప్పుడు ఇంకా కార్యకర్తలకు ఎక్కడ ధైర్యం ఉంటుంది? వాళ్ళకి అప్పటికి కూడా ధైర్యం సరిపోలేదు. నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పాడు, మీరు పోరాడండి, మన లక్ష్యం ఒకటే అని చెప్పి టెర్రరిస్టులకు కాదు హితబోధ చేస్తుంటారు కదా. సో ఆ రేంజ్లో వాళ్ళకి ఆయన హితబోధ చేయడం జరిగింది. అంటే బహిరంగంగా ఆయన ఒక సజ్జల గారు ఆయన పని ఏంటి, సీఎంకి సలహాదారుడు. కానీ ఇక్కడ ఆయన చేసేది ఏంటి, కార్యకర్తలకి సలహాలు ఇస్తున్నాడు. అంటే ఒక పార్టీకి ఆయన కొమ్ము కాస్తా పనిచేస్తున్నాడు. బహిరంగంగానే కూడా ఓపెన్ అయింది. అది ఈజీ. ఎన్నిసార్లు కంట్రోల్ చేసినా కూడా కంట్రోల్ అవ్వట్లేదు కదా. సో వ్యవస్థల మీద నమ్మకం లేని వ్యక్తి సజ్జల గారు. సో ఈ సజ్జల గారు చెప్పే ఈ స్పీచ్ని రేపొద్దున వాళ్ళు కౌంటింగ్ ఏజెంట్లుగా వెళ్ళినప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? సో రేపొద్దున వాళ్ళు వెళ్ళి కౌంటింగ్ ఏజెంట్లో వెళ్ళి కూర్చున్నప్పుడు సరే తగాదాలు గొడవలు కూడా పడతారు. ఆయన చెప్పినట్టు మీరు కత్తులతో కొట్టుకోండి అంటే బయట ఒక స్మూత్గా ఒక 2-4 మాటలు మాట్లాడినా ఆయన ఇంటర్నల్గా ఇంకెన్ని రకాలుగా చెప్పుంటాడో, ఏ రకంగా వాళ్ళని ట్రైనింగ్ ఇస్తున్నాడో. సో వెళ్ళి కూర్చున్న తర్వాతైనా రేపొద్దున వాళ్ళ మీద కేసులు పడితే సో ఆ బాధ్యత ఎవరికి? వీళ్ళేం ఓడిపోతారు, చక్కగా ఓడిపోయి ఇళ్లల్లో ఉంటారు. సో కార్యకర్తలేగా రేపు జైలుకి వెళ్ళాలి, వాళ్ళ మీద కేసులు ఉంటాయి, వాళ్ళ కుటుంబాలు ఏమవుతాయి, వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది, ఇవన్నీ ఎవరికి ఇబ్బంది కలుగుతుంది? కార్యకర్తలకే కలుగుతుంది. సో ఇవన్నీ సజ్జల గారు అంటే ఎవడైనా పోనీ ఏమైనా అయివని, సో మనకు పదవులు కావాలి, సో మనం బాగుండాలి అనే ఒక
సైకోయిజంతో, అంటే లండన్లో ఆయన ఉన్నాడు కానీ ఇక్కడ ఈ ప్లానింగ్ అంతా ఈయన చేపిస్తుంటాడు, అక్కడ నుంచి ఈయనకి డైరెక్షన్లు ఇస్తున్నారో తెలియట్లేదు లండన్ నుంచి. ఇప్పటి వరకు వాళ్ళ నాయకుడు ఎందుకు రాలేదు? నాయకుడు ఉండి చెప్పాల్సిన ధైర్యము ఈ సజ్జల గారితో పోస్ట్ చేయించడం ఏంటి? వీటికన్నిటికీ చూస్తుంటే ఖచ్చితంగా కార్యకర్తలు అయితే కళ్ళు తెరుస్తారు. గతంలో ఉన్నట్టయితే ఖచ్చితంగా ఉండదు. కార్యకర్తల్లో కూడా ఒక మార్పు, చేంజ్ అనేది వచ్చింది. ఈ గత 10 రోజులుగా కూడా చూస్తే, ఇప్పుడు పిన్నెల్లి గారి విషయంలో చూస్తే కూడా వాళ్ళకి అర్థమైంది కదా. సో ఎంతమంది మీద కేసులు పడ్డాయి. సో ఆయనే నియోజకవర్గానికి ఎంటర్ అవడానికి లేనప్పుడు సో కార్యకర్తలకి ధైర్యం ఎలా వస్తుంది? రేపొద్దున వీళ్ళందరూ అంటే పెద్ద స్థాయి వాళ్ళకే కేసులు పడుతున్నాయి, కొంతమంది మీద ఉన్నాయి. సో రేపొద్దున సజ్జల లాంటి వాళ్ళు ఇప్పుడు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి 5 ఏళ్ళుగా కేసుకి కోర్టుకే అటెండ్ అవ్వలేదు ఆయన. సో గతంలో చూస్తే ఎవ్రీ టైం కోర్టుకు వెళ్ళాల్సిన వ్యక్తి. సో ఆయనకి చెల్లుబాటు అయింది, కానీ రేపు కార్యకర్తలకు అలా ఉండదు కదా. సో కార్యకర్తలు ఎవ్రీ వాయిదాకి అటెండ్ అవ్వాలి. సో వాళ్ళ డబ్బులు వాళ్ళు ఖర్చు పెట్టుకోవాలి. రేపు పొద్దున వాళ్ళకి నియోజకవర్గం, ఎందుకంటే వాళ్ళ బాధ ఇంకోటి కూడా ఉండొచ్చు, అంటే డిపాజిట్ కూడా, అంటే 20 మంది కూడా గెలిచే అవకాశం ఉందో లేదో ఎమ్మెల్యే క్యాండిడేట్లు 20 మంది కూడా గెలవకపోతే రేపొద్దున అపోజిషన్గా కూడా వీళ్ళకి స్ట్రాంగ్ ఉండదు. సో అప్పుడు క్యాడర్ కూడా కొన్ని నియోజకవర్గాల్లో ఉండరు. సో క్యాడర్ కూడా తగ్గిపోతుంది. సో ఆ బాధ ఉండకూడదని మీరు ఏదైనా గొడవ చేయండి, ఏమైనా చేయండి, మన ఎయిమ్ ఒకటే, మనం అనుకున్న దానికి రీచ్ అవ్వాలి అనేది ఆయన చెప్తున్నాడంటే కారణం వాళ్ళని ఖచ్చితంగా కార్యకర్తలను ఇరికించి అందరినీ జైల్లో ఉన్నా బాధ లేదు మీరు అన్న ఉద్దేశంతో ఆయనకుంది. కానీ ఈ విషయంలో కార్యకర్తలు హుషారుగా ఉండాల్సిన అవసరం ఉంది. ఏదైనా జరిగితే వాళ్ళు బాధపడతారే కానీ సజ్జల గారు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు కాదు, సిఎస్ జవహర్ రెడ్డి గారు కాదు. సో ఎవరైనా బాధపడితే వాళ్ళ ఫ్యామిలీలు బాధపడతాయి, వాళ్ళ కుటుంబం బాధపడుతుంది, వాళ్ళ పిల్లలకు కష్టాలు వస్తాయి, వాళ్ళు ఫైనాన్షియల్గా కానీ ఆర్థికంగా కానీ అన్ని రకాల ఇబ్బందులు పడేది కార్యకర్తలే రేపు. అంటే కార్యకర్తల మీద కానీ లేదా క్యాడర్ మీద కానీ కొన్ని కేసులు అయితే మాత్రం పార్టీ కానీ పార్టీ నాయకులు కానీ పట్టించుకునేటువంటి పరిస్థితి లేదంటారా ఇప్పుడు వైసీపీలో? అందుకే కార్యకర్తలు అలాగే ఏజెంట్లు కూర్చునేందుకు, అంటే కౌంటింగ్ కేంద్రాల్లో కూర్చునేందుకు భయపడుతున్నారా, ఇబ్బంది పడుతున్నారా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా అక్కడ మెజారిటీ లేదు, గెలిచే అవకాశాలు లేవు. సో వెళ్ళి కూర్చున్నా కూడా ఆయన చెప్పిన విధానం ఏంటి? మీరు తిరగబడండి, మీరు మాట్లాడండి, మీరు అడగండి, వాళ్ళు లీగల్గా ఇది వర్తిస్తుందంటే ఒప్పుకోకండి అని ఈయన ఖచ్చితంగా గైడెన్స్ ఇస్తున్నాడు కదా. అంటే మీరు తిరగబడండి అని చెప్తున్నప్పుడు వాళ్ళు రేపు తిరగబడినప్పుడు వాళ్ళ మీద కేసులు పడతాయి కదా. సో వాళ్ళ మీద కేసులు పడితే రేపు పొద్దున కాపాడేవాడు ఎవడు కాపాడాడు కదా. ఖచ్చితంగా వాళ్ళే ఇరుక్కుంటారు, వాళ్ళే జైలుకి వెళ్ళాలి, వాళ్ళ డబ్బులు వాళ్ళే ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా అక్కడ మెజారిటీ లేదు, గెలిచే అవకాశాలు లేవు. సో వెళ్ళి కూర్చున్నా కూడా ఆయన చెప్పిన విధానం ఏంటి? మీరు తిరగబడండి, మీరు మాట్లాడండి, మీరు అడగండి, వాళ్ళు లీగల్గా ఇది వర్తిస్తుందంటే ఒప్పుకోకండి అని ఈయన ఖచ్చితంగా గైడెన్స్ ఇస్తున్నాడు కదా. అంటే మీరు తిరగబడండి అని చెప్తున్నప్పుడు వాళ్ళు రేపు తిరగబడినప్పుడు వాళ్ళ మీద కేసులు పడతాయి కదా. సో వాళ్ళ మీద కేసులు పడితే రేపు పొద్దున కాపాడేవాడు ఎవడు కాపాడాడు కదా. ఖచ్చితంగా వాళ్ళే ఇరుక్కుంటారు, వాళ్ళే జైలుకి వెళ్ళాలి, వాళ్ళ డబ్బులు వాళ్ళే ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.